గిజబా ప్రజలందరినీ కూడా యేసు ప్రభు ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన దేవుడు మరి ఎంతో ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు అన్నమాట. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. దేవుడి లోకమును ఎంతో ప్రేమించాలని వాక్యంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం మనకుంది. యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన లోకంలో ఉన్న మన అందరం కూడా ఆయన బిడ్డలం కనుక ఆయనకి ఎంతో ప్రేమ. సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ ప్రేమించి మన కోసం ఆయన మానవతారం ఎత్తి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనం ఏదో సంతోషపడతామని ఏదో ఇస్తామని కాదు, కానీ యేసు ప్రభు మన పాపాలు క్షమించే దేవుడు. తిమోతి పత్రిక 1:15 ఉంటుంది. క్రీస్తు యేసు లోకానికి వచ్చిన పాపాలందరినీ రక్షించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చేది ఉంటుంది వాక్యంలో. కనుక యేసు ప్రభు పాపుల రక్షకుడు. ఆయన పాపాన్ని క్షమించే అధికారం గల దేవుడు. ఆయన ఏదో మతం కాదు, ఆయన మార్గం. ఇప్పుడు మనం విన్నాం కదా, పాపాలు క్షమించే అధికారం గల దేవుడు, రోగాలు స్వస్థపరిచే దేవుడు, జన్మ పాపం నుంచి, కరం పాపం నుంచి, అశాంతి నుంచి, దుఃఖం నుంచి, మనోవేదన నుంచి విడుదల కలిగించే దేవుడు. నీకోసం నా కోసం ఆయన పరలోకమాయ విడిచిపెట్టి మానవ చరిత్ర ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రేమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, పాపాలు క్షమిస్తాను, రక్షణ ఇస్తాను, మనశ్శాంతి ఇస్తాను, ఓదార్పు ఆదరణ ఇస్తానని చెప్తున్నాడు ఆయన. ఈ లోకంలో ఉన్నంత కూడా మనశ్శాంతి ఉంటుంది. మనం చనిపోతే మన ఆత్మకి రక్షణ ఉంటుంది. ప్రేమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచాలని మనం చేస్తున్నాం. విశ్వాసం ఉంచడం ద్వారా పాపం పోతుంది. ఎందుకంటే మనిషి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపులే. పాపాలు క్షమింపబడితేనే ఆత్మ స్వర్గానికి వెళ్తుంది. పాపం పోవాలని మేము కూడా పోవట్లాగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాం, కానీ అశాంతి దుఃఖంలో మిగిలిపోయాము. అనారోగ్యాలతో దిక్కుతోచిన పరిస్థితి ఉన్నప్పుడు యేసుప్రభు మాటలు మేము విన్నాము. ఆయన ప్రేమను పొందుకున్నాం, ఆయన క్షమాపణ పొందుకున్నాం, ఆయన ఇచ్చే ఆదరణ మేము పొందుకున్నాం. యేసుప్రభు ద్వారా శాంతి, సమాధానం, పాప క్షమాపణ, నెమ్మది, ఆదరణ, ఓదార్పు పొందుకున్నాం. మీరు కూడా పొందుకోవాలని మీకు చెప్పడానికి వచ్చాం. కనుక ఈ యొక్క మనోవ్యాధిలో ఉన్నా, అశాంతిలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, లేకపోతే మాకు ఏ లోటు లేదు, అంతా బాగుంది అనుకోవచ్చు, కానీ మీ పాపాలు పోవడం, ఆత్మశుద్ధి మీకు ఎంత అవసరమో. ఎందుకంటే మన జీవితము నీటి మీద బుడగలాంటిది. ఈ రోజున్నా మరి క్షణం కొంటా ఉండమో తెలియదు. కనుక యేసు ప్రభు ప్రేమించి మీ అందరూ కూడా ఆయన మాటలు వినాలి, రక్షింపబడాలి, ఆయన ఇచ్చే శాంతి సమాధానం పొందాలి, ఆయన ఇచ్చే మోక్ష రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని యేసు ప్రభు అదే కాలంలో పిలుస్తున్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచడం ద్వారా మీకు, మీ ఇంటి వారికి రక్షణ కలుగుతుంది, క్షమాపణ కలుగుతుంది. యేసు ప్రభు మన కోసం మానవతరెత్తి లోకానికి వచ్చి ఆయన సుఖపడలేదు, కానీ మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఆయన సిలువలో గొప్ప త్యాగం చేశాడు. చేతులతో కాళ్ళతో చేసిన పాపానికి శిక్ష భరించాడు ఆయన. మన తలతో తలంపుల ద్వారా చేసిన పాపానికి ఆయన తలకి మొల్లకీటం భరించాడు. పక్కలో బల్లింపోటు భయంకరమైన దెబ్బలు కాశాడు, కొరనా దెబ్బలు. ఈ పంట దొన్నబడింది. సిలువలో ఆయన నీ కోసం, నా కోసం ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడబడ్డాడు. ప్రేమైన సోదరి సోదరుడా, యేసుప్రభు విశ్వాసం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. పాపానికి వచ్చే శిక్ష ఎంతో భయంకరమైనది. ఆ శిక్ష అంతా ఆయన భరించాడు. ఎందుకంటే సృష్టికర్త, కన్న తండ్రి ఆయన. కనుక మన పాపాలన్నీ కూడా తన మీద వేసుకొని ఆయన మన కోసం గొప్ప త్యాగాన్ని చేశాడు. కనుక ఆయన పరిశుద్ధ రక్తం కార్చాడు. కనుక అది మీరు నమ్మడం ద్వారా మీకు పాప క్షమాపణ కలుగుతుంది, ఆత్మశాంతి కలుగుతుంది. అప్పుడు ఎప్పుడు చనిపోయిన ఆత్మ రక్షణకి వెళ్తుంది, పరలోకానికి వెళ్తుంది. ఎందుకంటే ఒక 2 మార్గాలు మన ముందు పెట్టాడు దేవుడు. ఒకటి ఇరుకు మార్గం, ఒకటి విశాల మార్గం. మోక్షానికి వెళ్లే మార్గం ఇరుకు మార్గం. అందులో కొందరే ప్రవేశిస్తారట. ఆ ప్రవేశించిన వారే గొప్ప ధన్యులు అన్నమాట. జీవానికి వెళ్లే మార్గము ఇరుకు, ఆ దారి సంకుచితమైన, దానికి అనుగుణ వారు కొందరే అని ఉంది వాక్యంలో. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఆయన ఇచ్చే పాప క్షమాపణ పొందాలని మనం చేస్తున్నాం. ఆయన తిరిగి రాబోతున్నాడు. చనిపోయి తిరిగి లేచిన దేవుడు, మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచాడు. ఆయన పరిశుద్ధాత్మలు ఇచ్చి, సేవకులు ఇచ్చి, తన బిడ్డలు తన పోలికలు మనల్ని పుట్టించాడు. కనుక ఆయనకు మనందరి మీద ప్రేమ. ఆయన ఇచ్చే రక్షణ ఆశీర్వాదాలు పొందాలి అని ఎదురు చూస్తున్నాడు. అందరూ కూడా దేవుని నమ్ముకోండి. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన విశ్వాసం ఉంచి వారందరూ కూడా ఆయన తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. దానికి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఇక్కడ దగ్గర లేదని చర్చి ఉంటే వెళ్ళండి, లేకపోతే మరి పెట్రోల్ బంక్ దగ్గర కుడిపాముల చర్చి ఉంది, వచ్చి దేవుని మాటలు వినండి. ప్రతి ఆదివారం 9:30, 10 నుంచి 12, 1 గంట వరకు ఆరాధన ఉంటుంది. దేవుని మాటలు వినాలి, రండి, సత్యాన్ని గ్రహించండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందండి. యేసు ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.